మన గురువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరి వందనాలు. దేవుడికి స్తోత్రాలు. దేవుడి మాటలు ఇందాం కూసేపు శ్రద్ధగా. యేసయ్య గెరష్టి దేశమునకు వచ్చాడంట. గెరష్టి దేశంలోకి వెళ్ళినప్పుడు ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరువాడు ఒకడు ఆయనకు ఎదురుగా వచ్చాను. ఆ ఊరువాడు ఒకడు ఆయనకి ఎదురుగా వచ్చాడంట. ఎదురుగా వచ్చి, దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఎదురుగా వచ్చి వాడు దెయ్యములు పట్టినవాడంట. దెయ్యములు పట్టినవాడు ఆడు బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధిలోనే కానీ ఇంటిలో ఉండరంట. సమాధిలోనే కానీ ఇంట్లో ఉండరంట. బట్టలు కట్టుకోకుండా ఉంటున్నాడంట. అతను ఇంట్లో ఉండేవాడు కాడు. వాడు యేసును చూసి కేకలు వేసి ఆయన ఎదుట సాగిల్లపడ్డాడు. దెయ్యం సాగిల్లపడింది. మనుషులు సాగిల్లపడతలా. మనం భక్తి చేస్తున్నాం కానీ దేవుడికి ఎప్పుడన్నా సాగిల్లపడ్డామా? సాగిల్లపడే ఒక అనుభవం ఉండాలి దేవుడిని మనసారా స్తుతించామనుకో, అప్పుడు దేవుడు నీ పక్షాన్ని కార్యాలు చేస్తాడనమాట. ఏదో చేయాలి కనుక చేస్తున్నాంలే అని చేస్తే నీ కార్యం జరగదు. అట్లా వండుకోవాలి మన భక్తి. దేవుడు ఏమంటున్నాడు, నీ హృదయం అడిగాడు. నీ ఆస్తి అంతస్తే అడగలా, నీ హృదయం అడిగాడు. హృదయం మారాలి. ఆ హృదయం అది చెడిపోయింది. ఆ ఉదయాన్ని బాగు చేస్తాడు దేవుడు. ఇప్పుడు ఒక వాచ్ బాగు చేయాలంటే వాచ్ కంపెనీ బాగు చేసిన ఆ వాచ్ తయారు చేసిన అతని దగ్గరికి తీసుకెళ్తే సులువుగా బాగు చేస్తాడు. అలాగే తండ్రి ఒక కుమ్మరివాడు కొండ ఉందనుకో, ఆ కొండ కుమ్మరివాడు సరిగ్గా చేస్తాడు, ఇంకెవరు కుదరదు. అట్లాగే దేవుడు మనల్ని మనిషిని చేశాడనమాట. మనల్ని చేశాడు దేవుడు. మనల్ని బాగు చేయాలంటే దేవుడే బాగు చేస్తాడు. ఏ అవయవం ఎక్కడుందో దేవుడికి తెలుసు కదా. సృష్టికర్త ఆయన దగ్గర మనం రావాలి. మనం ఆయనకి సాగిల్లబడి ఆయనకి సరెండర్ అయిపోవాలి. సరెండర్ అయిపోయి, ప్రభువా నీవే నాకు దిక్కను అని అన్నామనుకో, దేవుని పక్షం కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాడు యేసును చూసి కేకలు వేసి ఆయన ఎదుట సాగిల్లపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధింపకుమని నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఎలా అనగా ఆయన ఆ మనిషిని విడిచి ఎలుపలకి రమ్మని ఆపత్రాత్మలకు ఆజ్ఞాపించాను. యేసయ్య ఆపత్రాత్మకే ఆజ్ఞాపించాడనమాట. అతన్ని విడిచి బయటికి రమ్మని చెప్పాడన్నమాట. అనేక ఆపత్రాత్మలు ఆజ్ఞాపించాను. అది అనేక పర్యాయములు వాణిని పట్టుతూ వచ్చాను. అనేక పర్యాయం నుంచి పట్టుతూ వచ్చినంట అతన్ని. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. పట్టుతూ వచ్చిందంట. కనుక వాడిని గొలుసులతోనూ సంఖ్యలతోనూ కట్టి కావలి అందు ఉంచిరంట. గొలుసుతోనూ సంఖ్యలతోనూ కావలి అందు ఉంచితే ఆడు ఆ గొలుసులు రమ్మని అపవిత్రాత్మలకు ఆజ్ఞాపిస్తే అది అనేక పర్యాయములు వాడిని పట్టుచూ వచ్చాను. కనుక వానిని గొలుసులతో సంఖ్యలతో కట్టి
కావాలి ఎందు ఉంచిరి. గాని వాడు బంధకములను తెంపగా దెయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయాను. ఆ సంఖ్యలు తెంపగా ఆ దెయ్యము అరణ్యంలోకి తోడుకుని పోయిందంట ఆ మనిషిని. స్తోత్రం, దేవుడి స్తోత్రం, హల్లెలూయా. యేసు నీ పేరేమని వాడిని అడగగా చాలా దెయ్యములు వానిలో వచ్చి ఉండేను కనుక వాడు తన పేరు శానా అని చెప్పాను. శానా అని చెప్పాడన్నమాట. శానా అంటే అనేక మంది 2000 పైనే ఉన్నాయి దెయ్యాలు. ఒక మనిషిలో 2000 పైన ఉంటే ఆ మనిషి ఇంకా ఆగుతాడా? ఇప్పుడు ఒక దెయ్యం పడితేనే అతన్నే మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఒక దెయ్యం పడితేనే అతను తట్టుకోలేకపోతున్నాడు. 2000 దెయ్యాలు పైన ఉన్నాయి. 2000 దెయ్యాల పైన ఉన్నాయి అన్నమాట. దేవుడి స్తోత్రం. ఉండాను. తన పేరు శానా అని చెప్పాడన్నమాట. పాతాళంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దు, ఆయనను వేడుకొనెను. పాతాళంలోకి పోమని మమ్మల్ని ఆజ్ఞాపింపవద్దు అని ఆయన నేర్చుకుంటున్నాయి అన్నమాట. ప్రభువు నేర్చుకుంటున్నాయి దెయ్యాలు. మనుషులు వేడుకుంటున్నా, మనుషులు భయం లేదు అని. దేవుడు అంటే ఎవరో తెలుస్తున్నా మనుషులకి, దెయ్యాలకు తెలుస్తున్నాయి ఎవరో దేవుడు ఎవరో దెయ్యం ఎవరో. మళ్ళా సర్వోన్నత కుమారుడు ఎవడో దేవుడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో తెలుసు దెయ్యాలకి. మనకు తెలుస్తున్నా మనం దెయ్యాలమో మరి అంతకంటే ఇంకేంటంటే ఇంకేమన్నా ఉన్నాం. మరి మనకి దేవుడి గురించి తెలుస్తున్నమాట. దేవుడిని మనం గణపరిచే బిడ్డలుగా ఉండాలన్నమాట. తెలుసుకుని అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద వేస్తుండేను. పందుల మంద కొండ మీద మేస్తున్నాయి అంట. కనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవమని ఆయనను వేడుకొనగా, వాటిలో చొచ్చుటకు ఆయనకి సెలవమని వేడుకొన్నాయి అంట. ఏసైనా వేడుకొన్నాయి. ఆ పందుల్లోకి వెళ్తాక మాకు సెలవు ఇయ్యి, పాతాళములో పంపమాకు మమ్మల్ని అని వేడుకొన్నాయి అంట ఏసైని దెయ్యాలు. మరి మనుషులు వేడుకుంటలా దేవుణ్ణి. మనుషులు ఏంటో దేవుడే పరిసేవని పెట్టి అట్ట ఊరుకుంటున్నారు. ఏ దేవుడు అయితే మనకేం తిలే, మనం తినటమే ముఖ్యం, మనం సంపాదించుకోవడమే ముఖ్యం ఇంకా అనుకుంటున్నారన్నమాట. అని జీవిస్తాం అనమాట. దేవుణ్ణి ఇక్కడ దెయ్యాలు వేడుకుంటున్నాయి అన్నమాట. ఇది దేవుణ్ణి మాట. ఆయన సెలవిచ్చాను. అప్పుడు ఆ దెయ్యములు ఆ మనిషిని విడిచిపోయి ఆ పందులలో చచ్చాను. ఆ పందుల్లో చచ్చినాయి అప్పుడు విడిచిపోయి. కనుక ఆ మంద పాతకమ్మ నుండి సరస్సులోనికి ఒడిగా పరిగెత్తుకుపోయి ఊపిరి తిరగక చచ్చిపోయినాయి అంట. పరిగెత్తిపోయి ఆ పందులే దెయ్యాలంటే తట్టుకోలేకపోయి ఊపిరి ఆడక అక్కడ ఆటలోకి వెళ్ళేటప్పటికి పరిగెత్తి ఆ సరస్సులో దూకి అవి చనిపోయినాయి అంట. మరి మనుషులు చూడు ఆ నలమట్టి అన్ని దెయ్యాలు బట్టి ఎట్లా తట్టుకున్నాడు మనిషి. దెయ్యాలనైనా తట్టుకుంటున్నాడు కానీ నిజ దేవుని తెలుసుకుంటున్నా. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నిజ దేవుని తెలుసుకునే జీవితంలో మనం అటాలి. మేపుస్తున్నవారు, ఆ పందులు మేపుస్తున్నవాడు ఒకడు ఉన్నాడు కదా. ఆ మేపుస్తున్నవాడంట జరిగిన దాన్ని చూసి పారిపోయి ఆ పట్టణంలోను గ్రామంలోను ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగిన దానిని చూడవెళ్ళిరి. ఈ సంగతే ఊళ్ళో జల్లికి తెలియపరిచాడు ఆ మేపుతున్న అతను. వాళ్ళు చూడతాకు వచ్చారు. యేసు వద్ద వచ్చి దెయ్యములు వదిలిపోయిన ఆ మనుషుడు ఆ బట్టలు కట్టుకుని స్వస్థచిత్తుడై యేసు పాదముల వద్ద కూర్చుండి ఉండుట చూసి భయపడ్డారంట.
మనిషి ఇప్పుడు దెయ్యాల నుంచి విడుదల కలిగితే భయం ఎందుకు? ఇంకా దెయ్యాలు పడితే భయం కలగాలి. కుర్రాడు దెయ్యాలు వదిలేసి అక్క షష్టి బట్టలు కట్టుకుని చక్కగా కూర్చుంటే అతను చూసి భయపడ్డారంట. యేసు ప్రభు ఈ కార్యం విడిపించాడని భయపడ్డాడంట. దేవుడి స్తోత్రం. గెరసీయుల ప్రాంతములలో నుండి జనులందరూ బహు భయకాంతులైరి గనుక తమ్మును విడిచిపోమ్మని ఆయనను వేడుకొనిరి. తమ్మును విడిచిపోమ్మని వేడుకున్నారంట. ప్రభుని విడిచి వెళ్ళిపో మమ్మల్ని అని కోరుకున్నారన్నమాట. అంటే స్పష్టపడితే వాళ్ళకి స్పష్టపడితే స్పష్టపరిచిన వాడిని మనమైతే మేలు చేసిన వాళ్ళని మనమేమైతే డాన్స్ చెబుతామా? వాళ్ళని ఉన్న మా ఇంటికాడ మెండు భోజనం చేసి వెళ్ళా అని ఇదో అంటాం కదా. అట్లా కాకుండా స్పష్టపడితేనంట దేవుణ్ణి ఇక్కడి నుంచి వెళ్ళిపో వద్దు అంటున్నారు. అంటే స్పష్టవద్దని కోరుకుంటున్నారు అన్నమాట వాళ్ళు. దీవెన వద్దని కోరుకుంటున్నారు అన్నమాట వాళ్ళు. దేవుని స్తోత్రం. అలాగే డబ్బు గౌరవం ఇవి చూసుకుంటున్నారు కానీ దేవుడి కార్యం జరగాలి, దేవుని మమ్మల్ని స్పష్టపరచాలి అని కోరుకుంటున్నా. కోరుకునే వాళ్ళు అయితే దేవుడి మందిరానికి వచ్చి దేవుడి దగ్గరికి సాగిల పడతారు. సాగిల పడితే ఎవరిని కార్యం చేస్తాడు? ఇప్పుడు నువ్వు ఎక్కడికో వెళ్తున్నావు, కొండకి వెళ్తున్నావు, కొండ మీదకి వెళ్తున్నావు, ఉన్నాయి లేని దాన్ని గొరికిచ్చేసుకుంటున్నావు, బుర్రకాడ గొరికించుకుంటున్నావు. నీ కార్యం జరుగుతుందా? ఇక వచ్చేటప్పుడు ఏ ప్రమాదం అయ్యి చనిపోతావో తెలుస్తుందా? నీకు నమ్మకం లేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళావు పుణ్యకానికి కార్యానికి వెళ్ళావు, వచ్చేదాకా ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేదు. మన మధ్య బస్సులు ఎన్నో కూలిపోయినాయి అంట. అట్లాగే అటు నమ్మకాలు లేని దినాలు నువ్వు నువ్వున్నా కాడే మోకరించి ప్రార్థన చెయ్యి, కన్నీరు విడిచి ప్రార్థన చెయ్యి. నీకు దేవుడు బదిలేస్తాడు నీకు. అంతేగాని నువ్వు ఎక్కడికో వెళ్ళక్కర్లా, ఎక్కడికో వెళ్ళి ఏదో చేయక్కర్లా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. గెరసీయుల ప్రాంతం నుండి ఆయన వెళ్ళిపోమన్నారన్నమాట. వెళ్ళిపోమంటే అయితే ఆయన నీవు ఇంటికి తిరిగి వెళ్ళి ఈ స్పష్ట పొందాడు చూడు దెయ్యాలు వదిలిపోయి. ఆయనేమో ఈయన వెళ్ళిపోమంటే ఆయన అంటాడు, ఆ కుర్రాడు నేను నీ అంటొస్తాను ప్రభా అని అడిగాడు అనమాట. అడిగితేను యేసుప్రభు అన్నాడు, నా వెంట వద్దు, నువ్వు నీ ఇంటికి వెళ్ళి సాక్ష్యార్థంగా ఉండు, నీకు జరిగిన కార్యము అందరికీ తెలియపరచు, సాక్ష్యార్థంగా ఉండమంటున్నాడు అన్నమాట. దేవుడు ఇట్టి గొప్ప కార్యములు చేశానో చేయమని వారితో చెప్పి నీకెట్టి గొప్ప కార్యము జరిగిందో అది తెలియజేయమన్నాడు అన్నమాట. వాడిని పంపివేశాను అట చెప్పి ఇంటికి పంపేశాడు. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేశానో ఆ పట్టణం మదంతటా ప్రకటించాను. ఆ పట్టణం అంతా ప్రకటించాడంట. దేవుని స్తోత్రం. జనసమూహం ఆయన కొరకు ఎదురు చూస్తుండెను కనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. అంతటా ఇదిగో కొందరు చేసుకుంటున్నారు తెలుసుకున్న వాళ్ళు. సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడ్డాడంట. యేసు పాదముల మీద పడ్డాడంట. యేసు పాదముల మీద పడి ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏండ్లు ఈడుగల తన ఒక్కతే అయిన కుమార్తె, ఒక్కతే అంట ఆయన కుమార్తె, ఆ కుమార్తె సావసిద్ధంగా ఉందంట. కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకున్నాడంట. మనం ప్రార్థన చేస్తున్నాం, ఆయన బతిమాలుకోవాలి. ప్రార్థనలో బతిమాలుకోకుండా ఏదో పెద్దవాళ్ళు ప్రార్థన చేస్తే నీకు బతిమాలం వచ్చేది. నువ్వు ఆయన బతిమాలుకోవాలి, అడిగి బతిమాలుకోవాలన్నమాట. బతిమాలుకునే జీవితం మనలో ఉండాలి. మనలో దేవుని బతిమాలుకుని అడగాలి.
అడిగితే అప్పుడు దేవుడు మన పక్షాన్ని కార్యం చేస్తాడు. దేవుడి వాక్యం దీవించుగాక.